నిర్మల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. వచ్చిన ప్రతి కార్యకర్తకు, టిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పత్రికా విలేకరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ దీక్షా దివస్ కార్యక్రమం ఎందుకు ఈ ప్రత్యేకంగా చేసుకోవాల్సిన అవసరం వచ్చిందంటే, ఇవాళకి కరెక్ట్ గా 15 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు కరీంనగర్ జిల్లా అల్గనూరులో ఇవాళ దీక్ష ప్రారంభించడం జరిగింది. ఎందుకు చేయాల్సి వచ్చింది దీక్ష అనే దాని మీద కొంచెం క్లుప్తంగా మాట్లాడుకుంటే, 56 సంవత్సరం నుంచి 2001 సంవత్సరం వరకు కూడా టిఆర్ఎస్ పార్టీ రాకముందు ముచ్చట్లు కొన్ని మాట్లాడుకుందాం. తెలంగాణ అనేది అప్పటికి ప్రత్యేక రాష్ట్రంగా ఉండే, కానీ సమైక్య ఆంధ్రులు ఎప్పుడైతే మద్రాసు నుంచి విడిపోయారో వాళ్ళు కర్నూలు కేంద్రంగా ఒక రాష్ట్రం ఉండే, కానీ అది చాలా పేద రాష్ట్రం. అప్పుడు ప్రభుత్వంతో ఏదైతే తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాలతో కొంతవరకు కర్ణాటక పోవడం, కొంత మహారాష్ట్ర పోవడం, మిగిలిన 10 జిల్లాల ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం ఉండే. దీని మీద అప్పటి సమైక్యవాదుల కన్నుబడి మన తెలంగాణ నాయకులను మచ్చిక చేసుకొని అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా 1956లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి వరకు అప్పటి తెలంగాణ రాష్ట్రం ఏదైతే 10 జిల్లాలు నేను సరాసరి ఆదాయం కావచ్చు, మన ఇన్కమ్ కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం కన్నా చాలా ఎక్కువ ఉంటుండే. కానీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడిందో, ఎప్పుడైతే సమైక్యవాదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తెలంగాణని లొంగ తీసుకున్న తర్వాత మన నాయకులందరినీ కూడా కప్పిపెట్టడం, ఏదో కుక్కకు బొక్క గెలిచినట్టుగా ఈ నాయకులను చిన్నబుచ్చడం, ఆ విధంగా చేసి మన యొక్క నిధులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లి ఇప్పటి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లడం జరిగింది. అట్లా ఎక్కడో ఉన్న తెలంగాణను కొంత కాలక్రమేణా చాలా దీనావస్థకు తీసుకొచ్చారు. ఇంతకుముందు మనం వీడియోలో చూసాం. 52లో ఉన్న సాగు విస్తీర్ణాన్ని 2001కి వచ్చేసరికి చాలా ఘోరమైన పరిస్థితి చేశారు. ఇన్ని రోజులు ఎవరైతే పాలించారో కాంగ్రెస్ టీడీపీలు వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా తెలంగాణను నా రాష్ట్రంగా, నా ప్రాంతంగా ఎప్పుడు భావించలేదు. ఎందుకంటే నాయకత్వాలు ఎప్పుడు కూడా ఆంధ్రులకే ఉండే, ఆ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే ఉండే. మన నాయకులకు ఏదో కొన్ని చిన్న పదవులు ఇచ్చి మనను సంతృప్తి పరచడం తప్ప మన ప్రాంత అభివృద్ధి కూడా ఎప్పుడు సహకరించలేదు. మీ అందరికీ కూడా తెలుసు, ఇలా చాలా మంది నాయకులు కూడా తెలుసు. అప్పుడు కేసీఆర్ గారు టీడీపీలో ఒక ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఇక్కడ అప్పటి దివంగత మాధవరెడ్డి గారు వీళ్ళిద్దరు కలిసి మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పైకి వెళ్ళడం, అక్కడ చూస్తే అసలు ఏ మెయింటెనెన్స్ లేకుండా ఉండడం జరిగింది. అప్పుడు కేసీఆర్ గారు అక్కడ మాట్లాడిన మాట కూడా మీ అందరి ఇక్కడ జరిగిన ప్రాంతంలో కాబట్టి మీ అందరి దృష్టి కూడా ఒకసారి తేదలుచుకున్నారు. అప్పుడు ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మీదకి వెళ్ళినప్పుడు అది చూస్తే నో మెయింటెనెన్స్ ఉండే. అప్పుడు కేసీఆర్ గారు మాధవరెడ్డి గారితో అన్నారు, చూసినవా అన్న, మన తెలంగాణ ప్రాజెక్టు కాబట్టి ఇంత ఘోరంగా ఉంది, ఎక్కడైనా ఆంధ్రాలో ప్రాజెక్టులు అన్ని విష్ణు ఆలయాల లెక్క, విష్ణు ఆలయాలంటే బాగా కలకలలాడుతుంటాయి, మనదేమో శివాలయం లెక్క మోసిపోయి ఉంది. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం ఏర్పడుతుంది, ఈ ప్రాజెక్టు కూడా ఒక గొప్ప తీసుకొని రాగలుగుతామని చెప్పి ఆ రోజే ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మీద చెప్పడం జరిగింది. అట్లనే అది 97-98 నాకు క్లారిటీ లేదు, బట్ 96 సంవత్సరంలో జరిగిందని చెప్తున్నారు. అప్పటికే కేసీఆర్ మదిలో తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలన్నీ కూడా వారు అకలింపు చేసుకుంటూ కొందరు నాయకులను కూడా అడుగుతుంటే, అప్పటికే మన తెలంగాణ నాయకత్వంలో చాలా మంది మరిచెన్నారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఇంద్రారెడ్డి లాంటి కావచ్చు, సంవత్సరంగా డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పటికీ కూడా సందర్భం కొరకు చూసుకుంటూ మొత్తం డేటా తయారు చేయడం జరిగింది. ఎప్పుడైతే చంద్రబాబు గారు ప్రపంచ బ్యాంక్ ఒత్తిళ్లకు లొంగి ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచడం, ఆ కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా గలం విప్పిన ఏకైక తెలంగాణ నాయకుడు కూడా
కేసీఆర్ గారే కావడం మన అదృష్టం. ఎప్పుడైతే బషీర్బాగ్లో కాల్పులు జరిగినప్పుడు ఖచ్చితంగా టీడీపీ పార్టీ కూడా నేను ఉండను అని చెప్పి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి పక్క కూర్చోవడం జరిగింది. 2001 సంవత్సరంలో ఆ డిప్యూటీ స్పీకర్ పదవి అలాగే టీడీపీ పార్టీని పూర్తిగా దాన్ని విసర్జించి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. అప్పుడే చెప్పారు ఖచ్చితంగా మనం అతి త్వరలోనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పరచాలి అని చెప్పేసి వారు నిర్ణయించుకున్నారు. అయితే ఈ విషయాన్ని గ్రామాన వెళ్ళాలంటే ఎట్లా అని ఒక ఉద్దేశించి గ్రామ పంచాయతీ ఎన్నికలు, మండల ఎలక్షన్లు ఆ నెక్స్ట్ 60 రోజుల్లోనే ఈ చంద్రబాబు గారు ఈ టీఆర్ఎస్ పెరిగితే కష్టమవుతుందని దీన్ని ఇక్కడనే తొక్కేయాలని చెప్పేసి అప్పుడు తొక్కేయడం అని చంద్రబాబు గారు అనుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయం పెట్టించడం జరిగింది. అప్పటి రాష్ట్రపతి కూడా ఖచ్చితంగా తక్కువ సమయంలోనే తెలంగాణ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ సమైక్య ఆంధ్రుల పాలన ఉండేది అందరికీ తెలుసు, పేర్లేదు. కానీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆంధ్ర భవిష్యత్తు గోచరం అవుతుందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీని విభజించే ప్రయత్నం చేసి టీఆర్ఎస్ పార్టీని కనుమరుగు చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కేసీఆర్ గారు ఎక్కడ కూడా బాధపడకుండా దాని సంగతి ఏందో చూస్తామని చెప్పి ప్రజల్లో ఇంకింత దాన్ని ఉద్వేగకంగా ప్రతి గ్రామం వెళ్ళేటట్టు చేశారు. 2009లో మళ్ళీ చంద్రబాబు నాయుడుతో అప్పుడు కాంగ్రెస్ ఏదైతే మోసం చేసిందో దాని విషయంలో గ్రామాల్లో చెప్పేసి అప్పటి వరకు పక్కా సమైక్యవాది అయినటువంటి చంద్రబాబు